So hi guys, welcome to Crazy Boys. So we are today making a prank video. అయితే మన చింటూ బ్రో బయట వెళ్ళాడు, ఇప్పుడు వస్తున్నాడు. వచ్చిన తర్వాత వాడిపైన ప్రాంక్ చేయడం జరుగుతుంది. అది కూడా వాటర్ ప్రాంక్. చలో స్టార్ట్ చేద్దాం గైస్. లైక్ మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు బరి తెగి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. సో గైస్ మీరు చూడొచ్చు, ప్రాంక్ అయితే సక్సెస్ఫుల్లీ జరిగింది. మిడిల్ క్లాస్ చింటూ అక్కడ ఉన్నాడు, మనీష్ పేషెంట్ టీషర్ట్ తీసేసాడు. వాడికి చాలా చల్ల పెడుతుందంట. ఏమంటారు అన్న తెలుగులో? చలి చలి. చలి పెడుతుందంట. వాడు పాజిటివ్ వేలోనే ఉంటాడు, కానీ ఇప్పుడు నెగిటివ్ వేలో అయిపోయింది. అంటే డల్ అయిపోయింది. ఏం చెప్పలేడు, ఏం చెప్పదు. నా తెలుగు ఏమో, కానీ ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది. ఏం చెప్పట్లే కూడా, సైలెంట్ అయిపోయింది. మళ్ళీ చెప్తున్నాడు నెక్స్ట్ ప్రాంక్ ఇంకా ఘోరంగా వస్తుందంట. ఎవరిపైన వస్తుందో తెలియదు, కానీ గైస్ ఈ ప్రాంక్ అయితే మాత్రం మంచి సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ వీడియో. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారంటే లైక్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మీ సపోర్ట్ కావాలి మీకు మనకి. ఇంకా షేర్ చేయండి, ఎక్కువ కామెంట్ కూడా చేయండి ఎట్లా ఉందో వీడియో కదానా. ఇంకా ఇట్లానే కొత్త కొత్త వీడియోస్ ఇంకా వస్తుంటాయి గైస్. అప్పటి వరకు మన క్రేజీ బాయ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అండ్ చెప్పలేకపోతున్నా, ఇంకా ఉన్నాయి. ఓకే గాయ్. హలో గాయ్స్, శ్రీకాంత్ అన్న దినేష్ మంచిగా ప్రాంక్ చేసిండు నా మీద. చోలకి నీళ్ళు పోయినాయి. శ్రీకాంత్ అన్న వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళేసి వచ్చేలోపు ప్రాంక్ మంచిగా సెట్ చేసి పెట్టిండ్రు. వచ్చేలోపు శ్రీకాంత్ అన్న ఏం షార్ట్ ఫిలిం తీసాం, ఏమైనా స్క్రిప్ట్ రాసినావా అన్నాడు. ఇటు ఉన్నా నేను అటు చూసుకోలేదు, ఫోన్ కెమెరా వెనకాల మంచిగా పెట్టిండ్రు. కానీ నేను ఇప్పుడు ఏమనలే, గమ్మున్నే ఉంటా. బాత్రూమ్ మీద పెట్టిండ్రంట. ఇప్పుడు నేను ఏమన్నా గమ్మున్నే ఉంటా. నెక్స్ట్ వీడియోలో చూడురి, ఈయనకైనా వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ వీడియో ఉంటుంది. ఇదైతే పక్కా. నేను ఇంకేం చెప్పలేదు, నాకు శాతం అయితే స్క్రిప్ట్ రాయాలి, దయం స్క్రిప్ట్. అది కొత్త. ఇంకోటి ఇన్స్టాగ్రామ్ స్క్రిప్ట్, ఇంకోటి ముత్తాయి కొట్ట అని ఒకటి పెట్టినా కదా స్క్రిప్ట్. అంటే ఒకటి చేతబడి, ఇంకా ఒక దయ్యాల ఆత్మకథ. ఇదంతా శ్రీకాంత్ అన్న ఇగో ఈయననే స్టోరీ రైటర్ బై ఈయననే. స్టోరీ మొత్తం ఈయనదే. వీళ్ళూరులో రియల్గా జరిగిన స్టోరీయే ముత్తాయి కోటలో జరిగింది. ఆ ఊరి పేరు పెట్టే టైటిల్ ఇంకా డిసైడ్ చేయలే. టైటిల్ డిసైడ్ చేసి త్వరలో గ్లిమ్స్ రిలీజ్ చేసాం. ఆ తర్వాత మెల్లమెల్ల రిలీజ్ చేసి ఈ ఇయర్లో మాత్రం ఇదైతే షార్ట్ ఫిల్మ్ లెక్క వస్తుందని నా హోప్ లేదు, పెద్ద సినిమా లెక్కనే వస్తుందని నా హోప్. ఒకవేళ సినిమా లెక్క వస్తే పక్క ఓటీటీకి వేయడానికి మేమందరం చాలా ట్రై చేస్తాం. కానీ అయితే యూట్యూబ్లో మాత్రం రిలీజ్ చేసే ప్రసక్తే లేదు. ఈ సినిమా అయితే ఓటీటీకే వేస్తాం, పక్క ట్రై చేస్తాం. అమెజాన్ లేకపోతే నెట్ఫ్లిక్స్ లేకపోతే J5 లేకపోతే ఇంకేమేమి ఓటీటీ యాప్స్ ఉన్నాయి ఇవన్నీ కనుక్కొని మొత్తం దీని రీజన్స్ అన్ని కనుక్కొని ఇది మాత్రం ఓటీటీలో వచ్చేటట్టు చేస్తాం. ఏమంటావు శ్రీకాంత్ అన్న? మళ్ళీ ఇంకోటి, మాకు దయ్యాలు వేసే అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా దయ్యాలు ఉన్నాయి అన్నవాళ్ళ ఊర్లో. అదొక మిస్టరీ లెక్క నిలిచిపోయింది. ఎవరు ఎందుకు అట్లా వస్తున్నాయి, ఎందుకు అట్లా చేతబడులు చేస్తున్నారు, రీజన్ ఏందో ఇంతవరకు తెలియదంట. అన్నవాళ్ళ ఊర్లో కూడా ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదంట. కానీ ఆ షార్ట్ ఫిలిం కాదు, కానీ ఆ సినిమా మాత్రం వేరే లెవెల్లో తీసే బాధ్యత నాది. మా దాంట్లో దయ్యాల మేకప్లు ఇవన్నీ ఏముండేవి, ఒరిజినల్ దయ్యాన్నే చూపిస్తాం మేము చక్కగా. దయ్యం ముంగట ఆ రియాక్షన్ ప్రతి ఒక్కటి మేము చూపిస్తాం. కానీ ఇట్లా అంటున్నా కానీ దయ్యం ముంగట రాగానే ఏమవుతుందో మా పరిస్థితి తెలియదు. ఒక్కొక్క షూట్లో దయ్యం కనబడతా ఉంటే నెలలు గ్యాప్ తీసుకొని తీయాల్సి వస్తుంది అనుకుంటా. కానీ అట్లా కాకుండా మేము ఎట్లా అట్లా చేసి మీకు మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ ఒక్కొక్కటి రాత్రిపూట చూస్తూ ఉంటే కళ్ళలో కూడా మా దయ్యాలే కనబడాలి, అట్లా తీస్తాం. దినేష్ నిన్న నైట్ అంటే నరేట్ చేస్తున్నా అన్న, స్టోరీ మొత్తం నరేట్ చేస్తున్నా అన్న. ఇట్లా చేయడం నాకు ఇంట్రెస్ట్ వస్తుంది అన్న. ఇట్లా కిల్లింగ్ చేయడం, సస్పెన్స్, థ్రిల్లర్, కిడ్నాప్ ఇవన్నీ కామన్ అయిపోయింది. దయ్యం సినిమాలు, చేతబడి సినిమాలు ఎట్లుంటే కానీ థ్రిల్ ఉంటుంది. నాకు రాసేటప్పుడు నాకే ఎట్లెట్లనో భయం అవుతుంది, కింద నుంచి ఆడుతూ ఉంటుంది. శ్రీకాంత్ అన్న చెప్తుంటే ఈయన
ఒక్కొక్క సీన్ కి ఇట్లా చాలా ఘోరంగా ఇట్లా హార్ట్ అటాక్ వస్తున్న ఎక్స్ప్రెషన్స్ ఎట్లిస్తారు అట్లా ఇస్తారు. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. నువ్వంత హార్ష్ గా మాట్లాడకు చందు, నేను ఫీల్ అవుతాను. मस्त शेड्स ఉన్నాయరా నీలా అబ్బా కమల్ హాసన్ చూడండినా ఎక్స్ప్రెషన్స్ కానీ నువ్వు చూసావా? పక్కా ఇదైతే పక్కా ఉచ్చలు ఓపించే బాధ్యత నాది మీ అందరికి. చూడండి హంటింగ్ వీడియోస్ ఆపేస్తా అనుకున్నా కానీ ఆపేయలేకపోయినా. దినేష్ అన్నాడు ఇది చెప్పిన బ్రో అది చెప్పు, అది గోస్ట్ హంటింగ్ బిల్డింగ్ హా, మన ఇంటి దగ్గర కూడా ఉంది. అది రియల్ గా ఈ రోజు కూడా మా తీసిన తెలిసిన యూట్యూబర్స్ ఉంటారు కదా, చిన్న చిన్న బాబులు పిల్లగాళ్ళు ఉంటారు కదా, తీస్తారు కదా, ఆయనకి దయ్యం ఎక్కింది. ఇప్పుడు రియలైజ్ అయిపోయింది మొత్తం. శ్రీకాంత్ అన్న డేర్ చేస్తుండు, వెళ్దాం రా చింటూ, ఏం దయ్యం రా ఇప్పుడు కూడా చెప్తున్నా, నేనైతే రాను, నా పైన పేరు రావద్దు. ఈయన మీద పేరు ఏం రా, జస్ట్ చెప్పింది మాకు, జస్ట్ చెప్పింది దినేష్ ఏదైనా కానీ పోయింది మేము. మాజీ లాస్ట్ కి ఏమైనా దినేష్ మీద వేసేద్దాం ఫ్రెండ్స్, ఏమంటారు? అంతే ఫ్రెండ్స్. Crazy boys అంటే వీడియో తీసే ముందు దినేష్ చెప్పిండు. క్రేజీ బాయ్స్ అంటే క్రేజీ లెక్కనే ఉండాలి. దినేష్ మీద వేసి పడేద్దాం లాస్ట్ కి. మీరు కమెంట్ చేయండి ఏమంటారు. నిజంగా కూడా ఇదైతే అయితే ఇవన్నీ guys. కాదు ఫ్రెండ్స్, ఇగో హంటింగ్ వీడియోస్ అయితే ఇంకా 2 అయితే మిగిలి ఉన్నాయి. అవి 2 చేసేస్తాం జల్దీ. టైం చూసుకొని మంచిగా చూసుకొని ఈసారి అమావాస్య టైంకి వెళ్దాం అనుకుంటున్నాం. అమావాస్య టైంకి వెళ్తే దయ్యం వస్తుంది, ధనం వస్తుంది, ధనం ఇవి వస్తారు, అమ్మమ్మ ఏమమ్మ అంటారు కదా, ఏం లేదు ఆడ. నేను శ్రీకాంత్ అయితే వీళ్ళు ఎవరు రాకపోయినా నేను శ్రీకాంత్ అన్న వెళ్తాం. ఇగో ఈ రాజు తమ్ముడు అయితే తింటుండు, చూపియొద్దు పొజిషన్ వేరే గలీజ్ ఉంది, పొజిషన్ గలీజ్. ఇవన్నీ friends, సబ్స్క్రైబ్ చేయండి, మంచిగా ఉండండి, మేము మంచిగా ఉంటాం, మీరు మంచిగా ఉంటే మీరు మంచిగా ఉంటే మేము ఇట్లానే మంచిగా ఉంటాం, స్మైల్ మీరు మంచిగా ఉంటే మీరు చేస్తుండండి మంచిగా guys. ఉంటారు. వీడియో ఐ సపోర్ట్ హోప్ చేయండి ఫ్రెండ్స్. క్రేజీ బాయ్స్ అనేది మనకు ఫ్యామిలీ. దినేష్ తమ్ముడు దినేష్ జాక్షన్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. చింటూ తమ్ముడు మనీష్ క్రియేషన్స్ కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. మూడు యూట్యూబ్ ఛానల్స్. ఇంకోటి ఫ్రెండ్స్, ఇది ముట్టాయి కోట అని చెప్పారు కదా, అదే హారర్ స్టోరీ షార్ట్ ఫిల్మ్, దయ్యం సినిమా. అది పిల్లలు మాత్రం చూస్తే చాలా డేంజర్. ఇంకోటి ఏ సర్టిఫికేట్స్ డైలాగ్స్ ఉంటాయి, ఏ సర్టిఫికేట్స్ సీన్స్ అంటే మీరు డబల్ మీనింగ్ తీసుకోవద్దు, అంటే చేతబడి చేయడం ఇలాంటివి ఉంటాయి. కానీ ఆ సినిమా ఇష్టం అన్నీ మేము అన్నీ చెప్పేస్తాం మీకు. షార్ట్ ఫిల్మ్ మొత్తం అయిపోయాక, సినిమా మొత్తం అయిపోయాక ప్రతి ఒక్క ట్రైలర్, టీజర్, 2 ట్రైలర్ పడతాయి దీనికి. ఒక ట్రైలర్లో ఇంకో అర్థం, ఒక ట్రైలర్ ఏమో దయ్యాల గురించి, ఇంకో ట్రైలర్ ఏమో చేతబడిల గురించి, 2 పడతాయి. కానీ ఒకటే పార్ట్ మొత్తం, సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ ఉండదు, మొత్తం ఒకటే దాంట్లో. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ అయ్యే వరకు వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా గైస్ నేను మన మనీష్ బ్రదర్ని చెప్పిన. సో గైస్ నేను మనీష్ బ్రదర్ని చెప్పిన కొత్త పాటలు కొత్త పాటలైనా మేము క్రియేట్ చేద్దాం, మ్యూజిక్ వీడియో చేద్దామని అన్న. అయితే చింటూ కొంచెం టైం మా తీసుకుని ఇద్దరు కాంబోలో సాంగ్ వచ్చి చాలా రోజులైంది, బోనాల పండుగ ఎప్పుడు గింత కూరగాయలు ఉన్నప్పుడు తీసినాం మేము. కానీ ఈసారి ఫ్రెండ్షిప్ సాంగ్ రాద్దామని ఫిక్స్ అయిపోయినాం, వేరే లెవెల్లో రాస్తాం. దినేష్ రాసినవా రాత్రి అయిపోయిండు. ఇక ఇప్పుడు టైం 1 అవుతుంది. అయిపోయిందా బ్రో అంటే ఏం చెప్పాలి, నేను చెప్పాను మీరే. అయితే గైస్ మీరు అది కూడా కమెంట్ చేయండి, అది ఏమంటే పాట కూడా చేయాలా వద్దా, అసలు కమెంట్ చేస్తే మేము చేద్దాం. ఓకే, పాట మాత్రం ఫ్రెండ్షిప్ సాంగ్ రాజామని ఫిక్స్ అయిపోయినా నేను. మంచిగా ఉంటుంది పాట, మంచి వినడానికి మంచిగా ఉంటుంది. మాస్ క్యాండిడేట్స్కి మాత్రం పక్కా కనెక్ట్ అవుతారు దీనికి. ఇంకా ఫ్రెండ్షిప్లో విడిపోయి నొల్లిలు అయితే ఇక అవన్నీ పట్టించుకోదు బ్రో. చాలా మంది వస్తారు, పుల్లలు పెడతారు, వెళ్ళిపోతారు. ఆడు నీ దోస్తు కాదు చిన్నప్పటి నుంచి, అట్లనే ఉండాలి. జస్ట్ కమెంట్ హౌ ఇస్ ఇట్ వీడియో. ఓకే, ఎట్లా నచ్చింది కమెంట్ చేయండి.